కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనం. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, మీ వందనాలు నాయన. ఇదిగో నా తండ్రి, ఈ పునరుద్ధాన దినమందు మీరు మాకు అనుగ్రహించిన ఈ లేఖనాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ లేఖన భాగం నీ బిడ్డలకు వివరించే జ్ఞానం నాకు లేదు. నీ సిలువ చాటు నన్ను మరుగుపరిచి నీ మాటలు మాకు వినిపించి వాటిని మా హృదయాల్లో భద్రపరుచుకొని నీ లేఖనానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో యెషయా గ్రంథము 64వ అధ్యాయం 8వ వచనంలో ప్రవచనకారుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాట్లాడుతున్న మాట, యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు జిగటమన్నును తీసుకొని మానవుని నిర్మించాడు. దేవుడు మనకు సృష్టికర్త, మనకు జన్మనిచ్చిన తండ్రి. అందరము దేవుణ్ణి దేవునిగా చూస్తుంటాము. కానీ ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు ఒక స్పష్టమైన మాటతో ఈ దినం వాక్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? యెహోవా, నీవే మాకు తండ్రివి. హల్లెలూయా. ఎందుకు ప్రవచనకారుడు ఈ రీతిగా దేవుని తండ్రిగా పోల్చి చెప్తా ఉన్నాడు? చూడండి, దేవుడు అనేటప్పటికీ ఆదివారం గుర్తు వస్తుంది కదండి. ప్రార్థనకి వెళ్ళాలి లేదా ఒక ఆరాధనకు వెళ్ళాలి, ఆ సమయంలోనే గుర్తొస్తాడు. అదే తండ్రి అనుకోండి, నిత్యము కుటుంబంలో ఉంటాడు, నిత్యము నీ కళ్ళ ముందు ఉంటాడు, నిత్యము నీ వద్ద ఉంటాడు, నీ సంరక్షకుడుగా ఉంటాడు, నీకేం కావాలో చూసుకుంటాడు, నీ బాగోగులు చూసుకుంటా ఉంటాడు, నిన్ను విడిచి ఉండడం, నీ అవసరతలో నీవు చెప్పక మునిపే ఎరిగి ఉంటాడు. ఏం చేయాలో ముందుగానే నిర్ణయించి పెట్టేసుకుంటాడు. ఇది చెయ్యాలి, రేపు ఇది అవసరం నా కుటుంబానికి, నా బిడ్డలకి అని అనుకుంటుంటాడు. సృష్టికర్త అనుకోవడానికి కాదు, కానీ దేవునికి అడగక మునిపే అక్కర్లు తెలుసు. కానీ నువ్వేం చేస్తావు? ఆ టైంలో ఒక టైంలో వెళ్ళి దర్శించుకుంటావు, ప్రార్థించుకుంటావు, ప్రభు సన్నిధికి వచ్చి. అదే తండ్రిగా అయితే నిత్యము నీతో ఉంటాడు. కాబట్టి ప్రవచనకారుడు అంటా ఉన్నాడు, అయ్యా, నీవే మాకు తండ్రివి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది వరకు నాయన ప్రార్థన చేసేటప్పుడు కూడా మనం అనుకుంటాం, పరలోకమందున్న మా తండ్రి అంటాం. ఎందుకని? హల్లెలూయా. నిత్యము మనతో ఉంటాడు కాబట్టి, నిత్యము నీతో ఉంటాడు కాబట్టి, నిత్యము ఆయన సంరక్షణలో నీవు ఉంటావు కాబట్టి, ఏం కావాలో నీకు, నీ కుటుంబానికి నిత్యము అవసరతలు అక్కర్లతో ఎరిగి సంరక్షకుడుగా, కుటుంబానికి నాయకుడుగా లేదా సంఘానికి నాయకుడుగా ఉంటాడు. కాబట్టి తండ్రిగా పోల్చుకున్నాడు. ఈ దినం నీవు కూడా తండ్రిగా, మనము కూడా ఆయన తండ్రిగా పోల్చుకొని, తండ్రిగా భావించుకొని, నిత్యము ఆయన మనతో ఉన్నాడని అనుకుంటే నువ్వు దేవుడు అనేకమైన అద్భుతాలు
చేస్తాడనే విషయాన్ని ఈ ఉదయకాల సమయం ఒక 10 విషయాలు మీకు తెలియజేస్తాను. 10 విషయాలు తండ్రిగా నీవు ఆయన్ని అంగీకరిస్తే, తండ్రిగా నీవు ఆయన్ని కోరుకుంటే, తండ్రిగా ఆ స్థానాన్ని ఆయనకి ఇస్తే దేవుడు నీ పట్ల ఒక అద్భుతమైన కార్యాలు చేస్తాడని ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. ఆ రీతిగా నీవు ఉండగలిగితే దేవుడు నిత్యము నీకు సంరక్షకుడుగా ఉండి నడిపించుకుంటాడు. చూడండి, కీర్తనాకారుడు అంటాడు కదా, 89వ కీర్తన 26వ వచనములో, నీవు తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టగా. హల్లెలూయా. తండ్రిగా అనుకున్నవాడు తండ్రిగానే ఉండటానికి కాదు, నీవు తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టగా. తండ్రిగా నువ్వు ఆయన్ని స్వీకరించిన తర్వాత, తండ్రిగా ఆయన నువ్వు కోరుకున్న తర్వాత, తండ్రిగా ఆయన స్థానాన్ని నీవు ఆయనకి అనుగ్రహించిన తర్వాత, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేయాలంట? ఆయన ఏం చేస్తాడట? తండ్రివా, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టాలంట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి అయినంత మాత్రం చేత, నీ అవసరతలు తెలిసినంత మాత్రం చేత తండ్రి అడగకుండా ఏది ఇవ్వడు కదండి. ఇస్తాడా? అంతే. నానుడు ఉంది కదా, అడగకుండా అమ్మాయినా అన్నం పెట్టదని ఉంది. తండ్రిగా నువ్వు స్వీకరించుకున్న తర్వాత, తండ్రిగా దేవుణ్ణి నువ్వు అంగీకరించిన తర్వాత, నీవు రక్షణ దుర్గంగా ఆయన కోరుకున్న తర్వాత ఏం చేయాలట? ఆయనకు మొరపెట్టును. హల్లెలూయా. మొరపెట్టుకుంటూ ఉండాలి. నువ్వు ఏది కావాలన్నా ఆయన్ని అడగాలి. ఏ అవసరత ఉన్న ఆయనకి చెప్పాలి, ఏ అక్కరున్న ఆయనకి చెప్పాలి, ఏ పరిస్థితి అయినా నువ్వు ఆయనతో మాట్లాడుతుండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని వింటున్న నీవు తండ్రిగా నువ్వు స్వీకరించుకున్నావా దేవుణ్ణి? నా తండ్రి నాతో ఉన్నాడని, నేను చేసే ప్రతి పని ఆయన చూస్తూ ఉన్నాడని, నా అక్కర్లన్నీ ఎరిగి ఉన్నాడని, నా అవసరతలన్నీ ఆయనకి తెలుసని, నువ్వు చేసే ప్రతి పని ఆయన చూస్తూ ఉన్నాడని, నిన్ను చూసి విడిచిపెట్టేవాడు కాదని, నీ రక్షణకర్తని, నీ రక్షణ దుర్గమని. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా నీవు దేవుని తండ్రిగా అంగీకరించుకుంటే దేవుడు ఏం చేస్తాడో 89వ కీర్తనలోనే 21వ వచనం చూడండి ఒకసారి. 21వ వచనం చూస్తే ఆయన మొరపెడితే ఆయన ఏం చేస్తానంటున్నాడు? నా చేయి ఎడతెగక అతనికి తోడయ్యుండును. హల్లెలూయా. కుమారుడు లేదా కుమార్తె కుటుంబము త్రొట్టిల్లుతా ఉంటే, నడుస్తూ పడిపోతూ ఉంటే ఏం చేస్తాడంట? చేత్తో ఏం చేస్తాడు? తండ్రి కుమారుని నడిపించుకుంటూ వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడు? తొట్టి పడుతూ ఉంటే ఏం చేస్తాడు? ఆయన పడకుండా పట్టుకుంటాడు. తండ్రిగా తన బాధ్యతను నిర్వర్తించుకుంటాడు. చూడండి, ఏం చేస్తానంటున్నాడు? ఎడతెగక అతనికి తోడయ్యుండును, నా బాహుబలము అతన్ని బలపరచును. హల్లెలూయా. ఆయన బాహుబలము అతన్ని బలపరుచుద్దంట. నువ్వు చేయవలసిందల్లా మోయలేని భారమేమి కాదు. నీవు తండ్రిగా ఆయన స్వీకరించుకొని ఆయనకు నువ్వు మొరపెడుతూ ఆయన నీకు తోడై ఉండి బాహుబలము చేత నిన్ను బలపరుస్తాడు. అంతేకాదు 22వ వచనం, ఏ శత్రువు అతని మీద జయమందడు. హల్లెలూయా. ఎందుకని? తండ్రి నీతో ఉన్నాడు, నిన్ను చేయి పట్టి నడిపిస్తున్నాడు, నీకు తోడై ఉన్నాడు కనుక శత్రువు నీ మీద జయము పొందలేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా నీవు ఉంటే, దేవుణ్ణి ఆ రీతిగా నువ్వు స్వీకరించుకోగలిగితే, దేవునికి ఆ రీతిగా నువ్వు మొరపెట్టుకోగలిగితే, నీ తోడై ఉండి ఆ బాహుబలము చేత నిన్ను బలపరిచి శత్రువు మీద నీకు జయాన్ని అనుగ్రహిస్తాడు. అంతేకాదు, ఏ దోషకారులు కూడా అతన్ని బాధపరచరు. హల్లెలూయా. ఎవడో నిన్ను బాధపరిచేవాడు ఉండడేక. ఎందుచేతంటే తండ్రి నీతో ఉన్నాడు గనక, తండ్రి నిన్ను బలపరుస్తున్నాడు గనక, తండ్రి నీకు తోడై ఉన్నాడు గనక
తన బాహుబలము చేత నిన్ను బలపరుస్తున్నాడు గనక శత్రువు ఎవ్వడు నిన్ను తాకటానికి సాహసం చేయడు. అలాంటి తండ్రి మన తండ్రి. హల్లెలూయా. బాహుబలము చేత బలపరిచేవాడు, తోడయ్యుండి నడిపించేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న నీవు ఈ ఉదయకాల సమయం తండ్రిగా నువ్వు ఆయన స్వీకరించగలిగితే ప్రతి విషయంలో ఉండి నిన్ను నడిపిస్తాడు. 24వ వచనం, 24, నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడయుండెను, నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చించబడును. హల్లెలూయా. ఒకవేళ నీవు హెచ్చించబడకుండా దిగజారిపోయే స్థితిలో, దీనస్థితిలో, బాధపడే స్థితిలో నీవుంటే ఉదయకాలం అంటున్నాడు, ఆయన నిన్నేం చేస్తాడట? నా నామమును బట్టి అతని కొమ్మును హెచ్చింపజేస్తాడట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని వింటున్న నీవు, నిన్ను హెచ్చింపజేసే దేవుడు, నిన్ను కరుణించే దేవుడు, నిన్ను కాపాడే దేవుడు. నీవు అనుకుంటా ఉన్నావేమో, ఇప్పుడేంటండి నేను రక్షణ పొందిన దగ్గర నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నా, పరమ తండ్రి, పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేసుకుంటున్నా, ఇప్పుడేం కొత్తగా స్వీకరించాల్సిన అవసరం ఏమని నువ్వు అనుకోవచ్చు. ఒకవేళ తండ్రిగా నేను స్వీకరిస్తే ఈ బాధలు ఎందుకని నువ్వు అనుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను బాధపరిచే దేవుడు కాదు ఆయన, నిన్ను కరుణించే దేవుడు, నిన్ను రక్షించే దేవుడు, నిన్ను కాపాడే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు, నీ కొమ్ము హెచ్చించే దేవుడు. హల్లెలూయా. చూడండి, ఒక దేశంలో రాజుగా ఒక వ్యక్తిని స్వీకరించాలి అని అంటే, ఒక యువరాజు రాజ్యాన్ని రాజుగా పరిపాలన చేయాలని అంటే అతనికి కొన్ని టెస్టులు పెడతారట. ఏం చేస్తారు? ఒంటిగా ఆ యువరాజుని తీసుకెళ్ళి ఒక అడవిలో వదిలేసి వస్తారు. ఇంత రాజ్యాన్ని పరిపాలించాలి కాబట్టి అతడు ఒంటిగా అక్కడ ఆ రాత్రి అక్కడికి వచ్చే క్రూరమృగాలనే కానీ ఒంటిగా ఉన్నప్పుడు శత్రువు వచ్చినా ఎలాగుని జయించుకుంటాడో కొన్ని విషయాలు నేర్చుకోవటం కోసం ఈ యువరాజుని తీసుకెళ్ళి అడవిలో వదిలేసి వస్తారట. వచ్చిన తర్వాత అతను తెల్లవారి లేచి చక్కగా విజయాన్ని చేకూర్చుకొని అన్నిట్లో బాగా ఉండి ఉదయం లేచి వచ్చాడు అనుకోండి, అతనికి పట్టాభిషేకం చేస్తారట. సరే, రాజుగారు యువరాజు గారిని తీసుకెళ్ళి అడవిలో వదిలేయటానికి సేవకులను పంపిస్తాడు కదా, సైన్యాధిపతులను లేకపోతే సైనికులను పంపించి వదిలించి తీసుకువచ్చేస్తారు. ఆ రాజు ఏం చేస్తాడట? కన్న పేగు బంధం కదండి. ఆ రాజు ఎవరికి తెలియకుండా మారువేషం వేసుకొని ఎక్కడైతే కుమారుణ్ణి వదిలేసి వస్తారో ఆ పరిసర ప్రాంతాల్లో కూర్చొని తన కుమారుణ్ణి కాచుకుంటుంటాడట. హల్లెలూయా. శత్రువు కానీ క్రూరమృగాలు కానీ ఏవి అతని మీద దాడి చేయకుండా రాజుగారు అన్ని ఆయుధాలు తీసుకొని పెట్టుకొని తన కుమారుణ్ణి రక్షించుకోవటం కోసం, తన కుమారుని కోసం తను కాపలా కాస్తూ కూర్చుంటాడట. చూసి తెల్లవారుతుంది, అంతా బాగానే ఉంది అనుకున్నప్పుడు రాజుగారు వచ్చేస్తాడట ఇంటికి. తర్వాత యువరాజు నగరానికి రాగానే ఆ రాజుకి పట్టాభిషేకం చేస్తాడట. హల్లెలూయా. ఈలోపు ఈ యువరాజు ఏమనుకుంటాడు? ఏమండి, ఈ రాజ్యాన్ని ఇవ్వాలంటే ఇంత అవసరమా? ఈ రాత్రిలో ఇన్ని ఇబ్బందులు నేను పడాలా అని నువ్వు అనుకోవచ్చు. కానీ రాజకుమారులు మనం. హల్లెలూయా. మన రాజు ఎవరో? ప్రభు అయిన యేసు. హల్లెలూయా. ఆయనతో మనం ఉండాలంటే, ఆయన సింహాసనం యొద్ద మనము కూడా ఉండాలంటే, ఆయన వారసులముగా యువరాజులుగా మనం ఉండాలంటే ఈ లోకాన్ని జయించగలిగిన వారంగా మనం ఉండాలి. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చిందని మనం బాధపడవలసిన పరిస్థితి ఏమి లేదు.
దేవుడు నిన్ను చూస్తూ కాస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన మన తండ్రి కాబట్టి. హల్లెలూయా. చూడండి, సామెతల గ్రంథము 29వ అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథము 29వ అధ్యాయం 17వ వచనం. నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచును, నీ మనస్సునకు ఆనందమును కలుగుజేయును. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడు, బాధపడుతున్నాడు, శ్రమ పెడుతున్నాడు అని అనుకుంటున్నావేమో నీవు. ఆ శిక్ష ఏం చేస్తుందంట? అతడు నిన్ను సంతోషపరచును. శిక్ష సంతోషపరుస్తుందట. శిక్ష ఆనందాన్ని కలుగు చేస్తుందట. ఈ ఉదయకాల సమయం ఒకవేళ దేవుడు ఏమైనా కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి మనకు కలుగు చేసినట్లయితే అది మనం ఆనందకరముగా భావించాలి. అంతేకాకుండా మనం ఏం చేయాలట? ఆనందాన్ని కలిగించే వారముగా, సంతోషాన్ని కనపరిచే వారంగా ఉంటామని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తండ్రి బిడ్డల్ని బాధపరుస్తాడు అని అనుకుంటారు, కానీ తండ్రి వాళ్ళని ఎప్పుడు ఇబ్బంది పెడుతున్నారు అని అనుకుంటారు, కానీ తండ్రి యొక్క ప్రేమ వేరుగా ఉంటుంది. ఒక కుమారుడు ఒక ఊళ్ళో, ఒక గ్రామంలో బాగా చక్కగా చదువుకుంటున్నారు. గ్రామం అంతా కలిసి కుమారుడు అంటే అట్లా ఉండాలిరా, చూడు ఆడు ఎంత చక్కగా చదువుకుంటున్నాడు, ఎంత పేరు ప్రఖ్యాతులు తెస్తున్నాడు, ఎంత నమ్రతగా ఉంటున్నాడు, ఎంత నెమ్మదిగా ఉంటున్నాడు, చక్కని చదువు అని ఊరంతా తను పొగుడుతూ ఉంది. ఊరంతా అతను కనపరుస్తూ ఉంది. కానీ తండ్రి మాత్రం అతన్ని చేసావులే, ఉన్నావులే, ఏంటిది నువ్వేనా, బోళ్ళంతమంది దేశంలో పాస్ అవుతారు, అంత మాత్రం చేత ఇంత చెయ్యాలా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే ఈ కుమారుడు అనుకున్నాడు, వీళ్ళందరూ ఏమో నన్ను పైకెత్తున్నారు, నువ్వు మంచోడురా, చక్క చదువుతావురా అని చెప్తున్నాడు. మా తండ్రి మాత్రం ఎందుకు నన్ను ఇంత హీనంగా చూస్తున్నాడు, ఇంత నన్ను బాధ పెడుతున్నాడు అని అనుకుని అసలు ఎక్కడ లేని కోపం వచ్చి ఇంట్లో పైన అటుకు మీద కూర్చొని ఒక రాయి పెట్టుకొని ఈయన వేసి చంపేద్దాం అన్నంత కోపం వచ్చేసి పైన ఎక్కి కూర్చున్నాడు. భార్య తన తండ్రికి భార్య భర్తకి అన్నం పెడతా ఉంది. తల్లి తండ్రికి అన్నం పెడుతుంది. పెడతా చెప్తుందంట, అయ్యా ఊరంతా కుమారుణ్ణి ఎంతో ప్రేమిస్తున్నారు, మంచోడని కనపరుస్తున్నారు, ఒక్క నీవు తప్ప ఊళ్ళో అందరాన్ని పొగుడుతున్నారయ్యా, అందరాన్ని ఎత్తి పడుతున్నారు, నువ్వేంటి బాబు వాడిని ఇట్లా అంటున్నాడు, చాలా బాధపడుతున్నాడయ్యా, అంత బాధ వాడికి ఎందుకు నువ్వు కలుగు చేస్తున్నావు అని భార్య భర్తను అడిగింది. ఆయన అంటాడు, ఓ పిచ్చిదానా, నేను అనే మాట నీకు కనపడుతుంది, నాలో ఉన్న ప్రేమ నీకు కనపడతలా. హల్లెలూయా. నేను నా కొడుకుని ఇచ్చే ఆయుష్టాను వాడికి నేను అలాగని అనకూడదు. ఊరోళ్ళందరూ పొగడొచ్చు, కానీ ఒకవేళ నేను కూడా పొగిడితే వాడు గర్వించి ఎక్కడ భ్రష్టుడవుతాడో. ఏదో ఒక భయం కావాలి కాబట్టి తండ్రిగా నేను అన్ని ప్రేమిస్తున్నా, గుండె నిండా నాకు ప్రేమ ఉంది. కానీ నా కుమారుడు అంత గనుడు ఈ ఊర్లో లేరన్న సంగతి చూసి నేను ఉప్పొంగిపోయి నా దేవుని సన్నిధిలో నా దేవుణ్ణి నేను ఘనపరుస్తున్నాను అన్నాడట. హల్లెలూయా. పైకి ఎక్కి బండ తీసుకొని కొడదాం అనుకున్నా ఆ కుమారుడు గబగబా కిందకి దిగి గావురుమంటూ ఏడుస్తూ తండ్రి కాళ్ళు పట్టుకుని అంటున్నాడు, నాయనా నిన్ను చంపేద్దామని బండ తీసుకుని పైన కూర్చున్నాను, వేసేద్దామని. ఇంత దుర్మార్గం కాల్చి నా మీద ఇంత ప్రేమ ఉందా నీకు?
ఇంత ప్రేమ నీ గుండెల నిండా పెట్టుకొని పైకి నన్ను ఎందుకు బాధ పెడుతున్నావు అని అనుకున్నానే, కానీ నీలో ఉన్న ప్రేమను నేను గ్రహించలేకపోయాను. నీవు అనుకుంటున్నావేమో, ఏమిటండి ఈ బాధలో, ఏమిటి శ్రమలో, ఏంటి నిందలు అవమానాలు? దేవుడు నిన్ను ఘనపరుస్తానికే వాటిని పెట్టుకున్నాడు. హల్లెలూయా. నువ్వు అనుకోవద్దు, ఏంటి శ్రమ, ఏంటి బాధ, ఏంటి నింద, ఏంటి ఈ అవమానం, ఇవి నాకేనా అని నువ్వు అనుకోవద్దు. దాని వెనకాల ఆనందాన్ని కలుగు చేస్తుందని దేవుని వాక్యం అంటా ఉంది. ఏంటంట, శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచును, నీ మనస్సునకు ఆనందమును కలుగజేయును. హల్లెలూయా. ఆ శిక్ష నీకు ఆనందమును కలుగు చేస్తుందట, ఆ శిక్ష నీకు సంతోషాన్ని కలుగు చేస్తుందట. దేవుడు గుండె నిండా పెట్టుకున్న ప్రేమ నీ ఎడల కనపరిచినప్పుడు ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని నువ్వు తట్టుకోలేవు. హల్లెలూయా. కనుక ఆయన్ని నిందించడానికి, ఆయన్ని ఏమి అనటానికి వీల్లేదు. నీవు తండ్రిగా స్వీకరించుకుంటే నీ సంరక్షణ అంతా తండ్రి తన చేతుల్లోకి తీసుకొని పెట్టుకుంటాడు. హల్లెలూయా. చూడండి, 5వదిగా ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం 31వ వచనం. ద్వితీయోపదేశకాండం 1:31. ఐగుప్తులో నుండి అరణ్యములోను మీ కొరకు చేసినట్లు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలో మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనినట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. 430 సంవత్సరాల బానిసత్వ జీవితంలో మగ్గిపోతున్న ఇశ్రాయేలు ప్రజలను ఆయన ఎలాగించుకొచ్చాడంట, మనుషుడు తన కుమారుని ఎత్తుకొచ్చినట్లు ఎత్తుకొచ్చాడంట. అన్ని లక్షల మందిని. వారు అనుకుంటున్నారు ఈ ప్రయాణం 40 సంవత్సరాలు అనుకున్నారు, కానీ ఆయన ఎత్తుకుని నడిపించాడంట వీరిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ని సంవత్సరాలండి ఈ బాధ, ఇన్ని సంవత్సరాలండి ఈ యాతన, ఇంకెన్ని సంవత్సరాలండి నువ్వు అనుకోవచ్చు. కానీ నువ్వు అనుకునేది వేరు, దేవుడు నీ పట్ల చేసేది వేరు. ఆయన అంటున్నాడు కదా, నువ్వు నడవటంలా, నిన్ను నేను ఎత్తుకొని నడిపించుకొని తీసుకొస్తున్నా. ఆ సంగతి నువ్వు గుర్తుపెట్టుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ భారము నీ తండ్రి మీద వేస్తే నీ భారాన్ని ఆయన మోసుకొని ఆయన నడిపించుకొని తీసుకొస్తాడు. ఆ రీతిగా నీ ఉండగలిగితే నీ భారాన్ని తండ్రి మోయగలుగుతాడు. నీకు నీవుగా నువ్వు మోసుకుంటే, తండ్రికి నువ్వు అప్పగించకుండా, తండ్రిగా ఆయన్ని స్వీకరించకుండా, నీ బాధ్యతలు ఆయనకి అప్పగించకుండా, నీ భారం ఆయన మీద మోపకుండా నీకు నీవుగా ఉంటే ఎన్ని సంవత్సరాలైనా పడుద్ది. కానీ ఆయనకి అప్పగిస్తే కనుక ఆయన నిన్ను ఎత్తుకొని తీసుకొని వస్తాడు. హల్లెలూయా. 6వ కీర్తన గ్రంథం 68:5. 68వ కీర్తన 5వ వచనం. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్త అయ్యున్నాడు. హల్లెలూయా. ఏమయ్యున్నాడంట? తండ్రి లేని వారికి. ఎవరు లేరండి? నాకు భర్త లేడండి, నాకు తండ్రి లేడండి నువ్వు అనుకోవద్దు. ఆయన అంటున్నాడు, తండ్రి లేని వారికి నేను తండ్రిని, భర్త లేని వారికి నేను న్యాయకర్తనై నడిపిస్తా. నువ్వు కంగారు పడవలసిన పని లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న నీవు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఒకవేళ భర్త లేడని విధవరాలుగా నీవు ఉన్నా, ఏ పరిస్థితి అయినా దేవుడు నేను నడిపించుకుంటాను, నేను చూసుకుంటాను అంటున్నాడు. నువ్వు చేయవలసిన పనల్లా ఒకటే, ఆయనను తండ్రిగా నువ్వు స్వీకరించుకో. హల్లెలూయా. 7వ చూడండి, 103వ కీర్తన 13వ వచనం. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. ఎలాగునా? ఒక తండ్రి కుమారుని ఎడల జాలిపడినట్టు నీ ఎడల జాలిపడాలంటే నువ్వేం చేయాలి? ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆ జాలి ఆయన చూపిస్తాడు. చూడండి, ఒక యవనస్తుడు ఏం చేశాడంటే
ఇంట్లో తల్లిదండ్రుల మీద దెబ్బలాడేసి ఇంట్లో కొంత ధనాన్ని తీసుకొని పారిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఆ డబ్బులన్నీ జలసాలకు వాడేసుకున్నాడు. డబ్బులు అయిపోయినాయి. తినటానికి తిండి లేని పరిస్థితి, ఎక్కడ పని చేసుకోవాలన్న పని ఇవ్వని పరిస్థితి. ఏం చేశాడంటే తల్లిదండ్రులకు ఒక ఉత్తరం రాశాడు. ఏమని రాశాడంటే, రైల్వే స్టేషన్కి దగ్గర పక్కనే వాళ్ళ ఇల్లు ఉంటుందట. ఈడేమని ఉత్తరం రాశాడంటే, అమ్మా మీ నుంచి నేను మీ మీద దెబ్బలాడేసి నేను వెళ్ళిపోయాను, ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నా, తినటానికి కూడా తిండి లేని పరిస్థితుల్లో నేనున్నాను, కాబట్టి నన్ను కరుణించి నా తల్లిదండ్రులుగా మీరు నా తండ్రికి చెప్పండి, ఒక్కసారి నా ఎందుకు కరుణించమనండి. ఇదిగో మన ఇంటి పక్కన చెట్టు ఉంది కదా, ఆ చెట్టుకి మీరు నన్ను క్షమించి ఇంట్లోనికి రమ్మంటే ఒక తెల్లని గుడ్డ కట్టండి, నేను బండిలో ప్రయాణం చేసుకుంటూ అక్కడికి వస్తా. ఆ చెట్టు దగ్గర ఆ చెట్టుకి కట్టిన ఆ గుడ్డను చూసి మీరు నన్ను క్షమించారో లేదో అని తెలుసుకొని నేను దిగాలో వెళ్ళిపోవాలో చెప్తా, చూసుకుంటాను అన్నాడు. సరే పలానా రోజు వస్తానని ఉత్తరం రాశాడు కదా. తల్లిదండ్రులు ఏం చేశారంటే ఆ చెట్టుకున్న కొమ్మకి గుడ్డలు కట్టేశారట. ఎందుకని? తండ్రి ప్రేమ, బిడల పట్ల తండ్రికున్న ప్రేమ. చూసేటప్పటికి ఆ బండి లోపలికి వచ్చేటప్పుడు ఆ కుమారుడు ఆ చెట్టు పైకి చూసాడు, పక్కన చూసేటప్పటికి చెట్టు నిండా కొమ్మలకి కట్టేసి ఉన్నాడు రమ్మని. ఆ తెల్లని గుడ్డ మొక్కలు చూసి, అయ్యో నా తండ్రికి ఇంత ప్రేమను నేను వదులుకొని ఇన్ని దినాలు నేను దూరంగా బ్రతికానా అని పశ్చాత్తాపుడై తన తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి కుటుంబంలో కలిసిపోయాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇహలోకపరమైన తల్లిదండ్రులకి అంత ప్రేమ ఉంటే నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన మన తండ్రి ఇంకా మన ఎడల ఎంత ప్రేమ కలిగి ఉంటాడో. హల్లెలూయా. ఆ ప్రేమను నువ్వు పొందుకోవాలంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా నీవు ఉండాలి. చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం, తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. గద్దిస్తాడు దేవుడు. నువ్వు చేసేది తప్పు, అలా చేయకో, ఇలాగెళ్ళకో అని అంటాడు. కానీ నువ్వేమనుకుంటావు, ఏంటి అది చేయటం తప్ప, అలాగ ఉండకూడదా అని నువ్వు అనుకుంటావు. కానీ దేవుని వాక్యం అంటా ఉంది కదా, తనను ప్రేమించిన కుమారుణ్ణి తండ్రి గద్దిస్తాడు, ఆ గద్దింపునకు నువ్వు లోబడు అని దేవుని వాక్యం. 9వది 13 సామెతల గ్రంథం 1వ వచనం, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడును, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును. హల్లెలూయా. జ్ఞానం అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానం, జ్ఞానమునకు మూలం. తండ్రి యందు భయభక్తులు కలిగిన వాడు ఆయన యందు విశ్వాసం ఉంచుతాడు, ఆయన్ని సంతోషపెడతాడు. చివరిగా ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయం 9వ వచనం ముగించేస్తాను. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనం. ఇర్మీయా గ్రంథం 31:9, వారు ఏడ్చుచు వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును, వారు త్రొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువ యొద్ద వారిని నడిపించును. ఇశ్రాయేలుకు నేను తండ్రిని కానా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరిగా దేవుడు మనతో మాట్లాడుతున్నా. ఒకవేళ ఏడ్చుచు ఆయన వద్దకు నువ్వు వస్తే ఆయన ఏమంటున్నాడు? ఏడ్చుచు నన్ను ప్రార్థించగా. హల్లెలూయా. ఏ బాధలో ఉన్నావో ఆయనకి చెప్పు, ఏ కష్టం నీకు వచ్చిందో ఆయనకి చెప్పు, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావో చెప్పు, ఎందుకు నీ దిగులు నీ చింత ఏంటో చెప్పు. ఆయన అంటున్నాడు, నేను వారిని నడిపిస్తా.
నా యొద్దకు వస్తే నేను వారికి తండ్రిని గనక. అంతేకాదు వారు త్రొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపిస్తాను. నేను వారికి తండ్రిని. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీవు, అయ్యా ఇక నుంచి నీవే నా తండ్రివి, నీవే నన్ను నిర్మించావు, నీవే నా సృష్టికర్తవు, నా రక్షకుడువు, నా రక్షణ శృంగము, నన్ను బలపరిచేవాడివి, నన్ను నడిపించేవాడివి, నన్ను ఎత్తుకొని నడిచేవాడివి నీవే. హల్లెలూయా. నీవే మాకు తండ్రివని ఈ దినం దేవుని నేను ప్రార్థించగలిగితే దేవుడు నీకు తోడై ఉంటాడు, నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను నడిపిస్తాడు, గొప్ప కార్యములు చేస్తాడు, శిక్షించకుండా నిన్ను ఆయన తప్పిస్తాడు, సంతోషింపజేస్తాడు, ఆనందింపజేస్తాడు, నిన్ను ఎత్తుకొని నడుస్తాడు. అంతేకాదు తండ్రి లేని వారిని తండ్రిగా ఉండి ఆయన కాపాడుకుంటాడు. ఆయన ఎంత భయభక్తులు గల వాడిని ఆయన నడిపిస్తాడు. అంతేకాదు నీవు ఆయన ప్రార్థిస్తే సమస్యాన్ని ఆయన చేతుల్లో తీసుకొని నిన్ను నడిపించి కాపాడుతాడు. అట్టి కృప దేవుడు మనకును మనకు సంఘానికి